రాబో నూతన సంవత్సర సందర్భంగా కోవూరు సర్కిల్ పరిధిలో ప్రజలకు నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలందరూ శాంతియుతంగా వేడుకలు నిర్వహించాలని కోవూరు సీఎస్ దాకరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ 31st రోజున డీజేలు, ర్యాలీలు, బాణాసంచా నిషేధమని, అలా కాకుండా ఎవరైనా పోలీసుల నిబంధనలను ఉల్లంఘిస్తే వాటిని సీజ్ చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సీఎస్ దాకరెడ్డి తెలియజేశారు. ముఖ్యంగా డిసెంబర్ 31వ తేదీ రాత్రి మరియు జనవరి 1వ తేదీ తెల్లవారుజాము వరకు కూడా కంప్లీట్గా పోలీసు నిషేధాజ్ఞలు ఉన్నాయి. కాబట్టి ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి ఉత్సవాలు, ఎటువంటి ర్యాలీలు నిర్వహించరాదు. అదేవిధంగా బాణాసంచా పేల్చడం, ఎక్కువ సౌండ్లతో మ్యూజిక్ సిస్టమ్స్, డీజేలు ప్లే చేయటం నిషేధం. ఏదైనా సరే వేడుకలకు ముందస్తు అనుమతి అవసరం అనుకున్న వారు పోలీస్ శాఖకి దరఖాస్తు చేసుకొని సంబంధిత అధికారుల ద్వారా ప్రియర్ పర్మిషన్ తీసుకొని మాత్రమే వాటిని వినియోగించాలి. అలా కాకుండా చేస్తే వాటిని సీజ్ చేస్తాం. అదేవిధంగా వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా ఆ రోజు చాలామంది గుడులకి, చర్చిలకి, అదేవిధంగా ప్రార్థనా మందిరాలకి వెళ్ళే అలవాటు ఉంది. కాబట్టి అలా వెళ్ళేటువంటి మహిళలు, పిల్లలు జాగ్రత్తగా ప్రయాణం చేయాలని చెప్పి, మంచుకాలంలో ఏదైనా సరే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ బైకులకి సైలెన్సర్లు తీసివేసి అత్యధిక సౌండ్తో, అదేవిధంగా చాలా ర్యాష్గా, మితిమీరిన వేగంతో ఇక్కడ ఈ మండలాల్లో ఆపరేట్ చేస్తే ఆ వెహికల్ సీజ్ చేస్తాం. ఇమీడియట్గా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత వీధుల్లో ఎలాంటి అవసరం లేకుండా సంచరించడం, తర్వాత గుంపులుగా అల్లరిచిల్లరిగా తిరగటం చేస్తే పోలీస్ స్టైల్లో వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పి వార్న్ చేస్తూ ఉన్నాం. ఆకతాయిలు, జులాయిలు, ముఖ్యంగా పారా హుషార్, ఏదైనా పిచ్చి వేషాలు వేస్తే మీ బెండు ఎలా తీయాలో పోలీసులకి తెలుసు అనేది మర్చిపోవద్దని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. శాంతియుతంగా వేడుకలు జరుపుకునే ప్రజలందరికీ పోలీసు మద్దతు ఉంటుంది. మేమందరం కూడా శాంతియుతంగా జరుపుకునేటువంటి వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తాం. అల్లరి చిల్లరగా, ఆకతాయితనంగా, దుడుకుగా ఏదైనా తప్పులు చేసే వాళ్ళ పట్ల మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తాం. ఈ విషయంలో పోలీసుకి అందరూ సపోర్ట్ చేయవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ నూతన సంవత్సరం సందర్భంగా జూద క్రీడలు నిర్వహించడం, అంటే కోడి పందాలు, పేకాటలు, అట్లానే అనుమతి లేకుండా ఈ లిక్కర్ పార్టీలు అరేంజ్ చేయటం అన్నీ కూడా నిషిద్ధం. ఇట్లాంటివి చేసినట్లయితే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరొకసారి పోలీస్ శాఖ తరఫున ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందస్తుగా తెలియజేస్తూ, ఆ రోజు విధుల్లో భాగంగా ఉన్న పోలీస్ సిబ్బందికి సహకరించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.